స్కిన్ వైటనింగ్, ఫేస్ వైటనింగ్, బాడీ వైటనింగ్. ఇక్కడ చూసిన వైటనింగ్ వైటనింగ్ వైటనింగ్. మనం ఉన్న దానికంటే వైట్ అవ్వాలా? మనం స్కిన్ వైటనింగ్, ఫేస్ వైటనింగ్ అనే వాటి వెంట పడేసి మన స్కిన్ ని అసలు ఇంకా రిపేర్ అవ్వకుండా చేసేసుకుంటున్నారు కొంతమంది. సో అలాంటివి ఏమీ లేకుండా ఉన్న మన స్కిన్ కలర్ ని మన బెస్ట్ వర్షన్ లో దాన్ని చూసుకుంటూ దాన్ని క్లీన్ గా, అంటే ఎలాంటి యాక్ని, బ్రేక్అవుట్స్, బ్లెమిషెస్ లేకుండా రింకిల్ ఫ్రీగా మనం ఉన్న ఏజ్ కంటే తక్కువ కనిపిస్తూ మంచి యంగ్ గా కనిపించేలా చేసుకుంటే దట్స్ ద బెస్ట్ ఫేస్ కేర్ ఆర్ స్కిన్ కేర్ యూ కెన్ డూ. మరి నేను ఇక్కడ ఈ చెప్పే రెమెడీతో స్కిన్ వైటనింగ్ అవుతుంది అని కింద thumbnail చూసి వచ్చారు కదా. అవును, స్కిన్ వైటనింగ్ అవుతుంది, స్కిన్ బ్రైటనింగ్ అవుతుంది. ఇప్పుడు ఉన్న దానికంటే కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. అండ్ అలాగే ఎలాంటి యాక్ని ఉన్నా, బ్లెమిషెస్ ఉన్నా, రింకిల్స్ ఉన్నా, ఓపెన్ పోర్స్ ఉన్నా అన్నిటికీ ఒకే రామబాణం లాగా, ఒకే ఒక మ్యాజికల్ ఇంగ్రీడియంట్ లాగా ఇప్పుడు నేను చెప్పబోయే ఫేస్ ప్యాక్ పనిచేస్తుంది. మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే నా పేరు గోవర్ధని. సింపుల్ అండ్ ఎఫెక్టివ్ గా ఉండి బోలెడ్ మ్యాజికల్ హోమ్ రెమెడీస్ చెప్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలా వద్దని ఆలోచిస్తూ ఉంటే ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చూస్తే మీకు అవి యూస్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అలాగే పక్కనే బెల్ సింబల్ ని ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ రోజు రెమెడీలోకి వస్తే స్కిన్ వైటనింగ్ 7 days ఛాలెంజ్. ఇది స్కిన్ వైటనింగ్ అనుకోవచ్చు, మనం బ్రైటనింగ్ అనుకోవచ్చు. ఉన్న స్కిన్ ని మనం 7 days లో మన బెస్ట్ వర్షన్ లోకి మార్చుకోవడానికి ఇది ఒక బ్యూటిఫుల్ మ్యాజికల్ రెమెడీ లా పనిచేస్తుంది. ఇందులో వాడే ఫస్ట్ ఇంగ్రీడియంట్ లికరైస్. లికరైస్ అంటే అతి మధురం మన తెలుగులో. ఈ అతి మధురాన్ని చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వాళ్ళ బ్యూటీ ప్రొడక్ట్స్ లో, మెయిన్ గా స్కిన్ వైటనింగ్ ప్రొడక్ట్స్ లో దీని ఎక్స్ట్రాక్ట్ ని వాడుతూ ఉంటారు. ఆల్రెడీ మీకు నేను ఇంతకు ముందు వీడియోస్ లో, అంటే యాంటీ పిగ్మెంటేషన్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. నాకు అతి మధురం ఈజ్ మై ఫేవరెట్ హర్బ్ అనమాట. నా ఫేస్ కేర్ లో నాకు లికరైస్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. ఇప్పటి నుంచే కాదు, చిన్నప్పటి నుంచి కూడా. నా దగ్గర ఏ ప్రొడక్ట్స్ లేనప్పుడు కూడా అర్జెంట్ గా రెడీ అవ్వాలి, ఇన్స్టెంట్ గ్లో రావాలి అనుకున్నప్పుడు లికరైస్ ని వాడుతూ ఉంటాను. నేను ఆల్రెడీ చెప్పాను లికరైస్ గురించి, ఇంతకన్నా ఎక్కువ చెప్తే బోర్ కొట్టేస్తుంది. సో లికరైస్ ని ఒక 4 tablespoons తీసుకుంటున్నాను. నేను 1 week కి సరిపోయేంత ఒకటేసారి తయారు చేసి పెట్టుకుంటున్నాను. మళ్ళీ తయారు చేసుకోకుండా ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే ఒక 1 week వచ్చేలాగా మీరు చేసుకోండి. అట్లీస్ట్ దీన్ని వాటర్ తగలకుండా మనం సేఫ్ గా పెట్టుకుంటే 2-3 months హ్యాపీగా స్టోర్ ఉంటుంది నార్మల్ రూమ్ టెంపరేచర్ లో. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కస్తూరి టర్మరిక్. దీన్ని వైల్డ్ టర్మరిక్ కూడా అంటారు. కస్తూరి పసుపుని మనం వంటలలో వాడము, మన ఫేస్ కేర్ లో, మన స్కిన్ కేర్ లో వాడుతూ ఉంటాము. స్కిన్ కి మంచి గ్లోని ఇవ్వడంలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ రైస్ ఫ్లవర్, అంటే బియ్యం పిండి. బియ్యం పిండి మీరు ఏది వాడుకున్నా పర్లేదు, కానీ చాలా సాఫ్ట్ గా ఉండాలి. కొంచెం గరుగ్గా ఉన్నా మనం ఫేస్ ప్యాక్ వేసుకున్న ప్రతిసారి మన స్కిన్ ని ఎక్కువగా రబ్ చేస్తుంటాం. రెగ్యులర్ గా యూజ్ చేస్తాం కాబట్టి చాలా స్మూత్ గా ఉండే ఫైన్ టెక్స్చర్ అనేది తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర రఫ్ గా ఉంటే ఒకసారి 2 సార్లు జల్లెడ పట్టేస్తే మళ్ళీ చాలా స్మూత్ టెక్స్చర్ వస్తుంది. స్మూత్ టెక్స్చర్ ఉండడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ అతి మధురం పొడి అండ్ కస్తూరి పౌడర్ చాలా ఫైన్ గా ఉంటుంది. బియ్య పిండిని మాత్రం జాగ్రత్తగా చూసుకుని కలుపుకుంటే ఫేస్ ప్యాక్ చాలా బ్యూటిఫుల్ ఫైన్ టెక్స్చర్ లో వస్తుంది. ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ లికరైస్ అండ్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ రైస్ ఫ్లవర్, ఈ మూడింటిని బాగా మిక్స్ చేయాలి. మూడిటి కాంబినేషన్ మన ఫేస్ మీద ఎంత మ్యాజిక్ చేస్తుందో అసలు మీరు ఊహించని కూడా ఊహించలేరు. ఒక 1 week దీన్ని రిలీజియస్ గా వాడితే మన ఫేస్ మీద వచ్చే గ్లోని చూసి అసలు మనమే నిజంగా షాక్ అయిపోతాం అనమాట. అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నేను దీన్ని ఒక డబ్బాల పోసి తీసి పెట్టుకుంటున్నాను. అండ్ అలాగే దీని మీద రాస్తున్నాను కూడా, ఎందుకంటే బాత్రూమ్ లో వేరే వేరే పౌడర్స్ అన్ని ఉంటాయి కాబట్టి బాత్ పౌడర్, హెయిర్ వాష్ పౌడర్, సపరేట్ పౌడర్స్ పెట్టుకుంటాను అనమాట నేను. ఫేస్ వాష్ పౌడర్ అన్ని. ఫేస్ ప్యాక్ ని వాడుతున్నప్పుడు మనం ఇంటర్నల్ గా డిటాక్సిఫైయింగ్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటే దీని ఎఫెక్టివ్నెస్ ఇంకా బాగా పనిచేస్తుంది. ఆ డిటాక్సిఫైయింగ్ డ్రింక్స్ నేను వీడియో కూడా ఇంకొక 2 days లో పోస్ట్ చేస్తాను. ఆయుర్వేదిక్ సంబంధించి కొన్ని డ్రింక్స్ ఉన్నాయన్నమాట. మన బ్లడ్ ప్యూరిఫికేషన్, మన బాడీకి డిటాక్సిఫికేషన్ చేయడానికి కొన్ని డ్రింక్స్ ఉన్నాయి. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. యాక్ని పింపుల్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది వాటితో. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ని ఒక చిన్న టీ స్పూన్ తీసుకుని అందులో రోజ్ వాటర్ కానీ, పొటాటో జ్యూస్ కానీ, కుకుంబర్ జ్యూస్ కానీ మీకు ఏది అవైలబుల్ గా ఉంటే అది యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ రోజ్ వాటర్ ని అవైలబుల్ గా ఉంది అండ్ కంఫర్టబుల్ గా ఉంటుంది, అది మిక్స్ చేసుకున్నాను. ఎంత కావాలంటే మిక్స్ చేసి ఒక 10 minutes కంపల్సరీగా వాటిని నాననివ్వాలి, 3 కలిపిన మిక్చర్ ని. అండ్ రోజ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇదే కాదు, ఏదైనా సరే పౌడర్ ఫార్ములేషన్ తీసుకుంటున్నాము, దాంట్లోకి లిక్విడ్ మనకు ఏదైనా సరే కలుపుతున్నాము అంటే ఒక 10 minutes నాననిస్తే వాటి మంచి గుణాలని మన స్కిన్ అబ్జర్వ్ చేసుకోవాలి అంటే అది ఫస్ట్ రిలీజ్ చేయాలి. సో అందుకనే కంపల్సరీగా ఒక 10 minutes వాటిని వదిలేయాలి. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ని లైట్ గా అప్లై చేసుకోవాలి. అండ్ యాక్ని కానీ, పింపుల్ కానీ, ఏమైనా బ్లెమిషెస్ కానీ, మన ఫేస్ మీద మచ్చలు కానీ ఉంటే అక్కడ కాస్త థిక్ గా అప్లై చేసుకోవాలి. అండ్ అప్లై చేసుకున్న తర్వాత 10 to 15 minutes చాలు, అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. అప్లై చేసేసుకుని ఆ తర్వాత నార్మల్ గా ఫేస్ వాష్ చేసుకోవడమే. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఎలాంటి సోప్ పెట్టొద్దు, జస్ట్ దీన్ని నీట్ గా రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోండి. అండ్ ఇది వాష్ చేసుకున్న తర్వాత కొంతమందికి స్కిన్ స్టిఫ్ గా, అంటే చాలా డ్రైగా అనిపించిన ఫీలింగ్ రావచ్చు. కంపల్సరీగా మాయిశ్చరైజర్ ని వాడాలి. ఆల్రెడీ చెప్పిన DIY మాయిశ్చరైజర్ వాడినా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. లేదు మీకు ప్లెయిన్ అలోవెరా జెల్ కంఫర్టబుల్ గా ఉంటుందంటే అదే వాడినా, లేదా మీరు ఏ బ్రాండెడ్ కంపెనీ వాడుతూ ఉన్నా అది వాడండి, నో ప్రాబ్లం. కానీ మాయిశ్చరైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫేస్ ప్యాక్ ని ఆయిలీ స్కిన్
కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్, ఏ స్కిన్ వాళ్ళైనా వాడొచ్చు, నో ప్రాబ్లం. అండ్ మెన్ అండ్ విమెన్ ఎవరన్నా వాడొచ్చు, నో ప్రాబ్లం. చిన్నపిల్లలకి ఒకవేళ మీరు వాడేలా ఉంటే 5 years అబవ్ వాళ్ళకి ఇందులో టర్మరిక్ ని స్కిప్ చేయండి. వైల్డ్ టర్మరిక్ కాబట్టి అబ్బాయిలు వాడేటప్పుడు స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఫేస్ ఏమి ఎల్లో టింట్ అవ్వదు. కంపల్సరీగా వైల్డ్ టర్మరిక్ కానీ, మీకు ఇంకా అవైలబుల్ గా ఉంటే వైట్ టర్మరిక్ కానీ, అంటే గంధకచురాలు వైట్ టర్మరిక్ ఉంటుంది కదా, అది ఉన్న స్కిన్ గ్లో ని పెంచడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ఒకవేళ అదే అవైలబుల్ గా ఉంటే అదైనా వాడుకోండి, నో ప్రాబ్లం. దిస్ ఈజ్ సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్. నేను మీకు ఇక్కడ చూపించిన లికరైస్ పౌడర్ అండ్ కస్తూరి టర్మరిక్ ఈ రెండు కూడా మన గోవర్ధని హెర్బల్ స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి. దానికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ అలాగే ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు క్యాటలాగ్ కూడా వస్తుంది. ఓన్లీ నేచురల్ హెర్బల్ పౌడర్స్ మాత్రమే ఇందులో యూజ్ చేస్తాము. నో కెమికల్స్ అండ్ నో ప్రిజర్వేటివ్స్ ఆర్ యూజ్డ్ అనమాట. ఒకసారి మీరు క్యాటలాగ్ ని చెక్ చేసి మీకు అవసరమైన, మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ని ఆర్డర్ పెట్టుకోండి. నా స్టోర్ లో కొన్నా, లేకుంటే అమెజాన్ స్టోర్ లో కొన్నా, మీ ఇంటి పక్కన ఉన్న స్టోర్ లో కొన్నా కానీ లికర్ రైస్ ఈజ్ ఎ మ్యాజికల్ హెర్బ్. ఇది మనం ఒక్కరే ట్రై చేసే బదులు ఈ స్కిన్ కేర్ ఛాలెంజ్ ని మనం ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి, ఒక ఫ్యామిలీ మనం స్కిన్ కేర్ ఛాలెంజ్ ని తీసుకుని ట్రై చేస్తే బెటర్ రిజల్ట్స్ అండ్ బెటర్ మోటివేషన్ ఉంటుంది కంటిన్యూ చేయడానికి. అంతవరకు సారీ, నువ్వు రాకుండా వచ్చినప్పుడు కంగారు అవుతుంది, రావట్లేదుగా. ఇంకో వీడియోలో ఇంకొక మ్యాజికల్ బ్యూటిఫుల్ హోమ్ రెమెడీ సౌండ్ అండ్ ఇంకో వీడియోతో ఇంకొక మ్యాజికల్ హోమ్ రెమెడీతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. బాయ్.